దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయము 15వ వచనము. Gospel of Luke chapter 19 verse 15. లూకా సువార్త. Can you read? మైక్ సౌండ్ పెట్టినాను. ఎస్. తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన అవును తెలుసుకొనుటకై తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించెను. చాలండి, తలలు దించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన లేఖనముతో ప్రభు ఈ ఉదయం మనతో మాట్లాడినట్లు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు. కరుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన ఈ మాట ద్వారా మాతో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చోట మరుగుచ్చేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మీరు మాట్లాడి మనం పొందండి. ఐ డోంట్ నో ఎనీథింగ్. లెట్ మీ లీడ్, లెట్ మీ గైడ్ యు వే మాస్టర్. నీ ఆత్మకార్యాలు బహుబలంగా జరిగించి దీవెనకరమకు పాత్రగా నన్ను వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముందుగా అందరికీ కూడా నా దేవునికి నన్ను సజీవుని లెక్కలో పెట్టి ఈ రీతిగా మేము ముందు నిలబడడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? ఎస్. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. చదవగా విన్నారా? లూకా సువార్త. ఇంకా కొంతమందికి దొరకలేదంటుంది. ఓపెన్ చేశారండి, చదివారా, విన్నారా? చదవగా. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయము గురించి దేవుడు మాట్లాడుతూ, ఒకరోజు ఆయన వస్తాడు. ఎవరు చెప్పండి? ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. యేసయ్య రెండో రకంలో వస్తాడు కదా, ఆయన మనం ఎదుర్కోవాలి. రైట్? అవునా? హల్లెలూయా. ఆయన మనల్ని, మనము ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన మనల్ని ఏమైనా అడుగుతాడా? ఆయన మనల్ని ఏమైనా అడుగుతాడా? వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? సమాధానం. నేను అడుగుతున్నప్పుడు మనమే ఏదో ఏంటారు మ్యాజిక్ షోలోనో లేకపోతే ఏదో సినిమాలో లేమండి. ఎక్కడున్నాం చెప్పండి? మనం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉన్నాం కదా. మాట్లాడుతుండాలి, పలుకుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. సరే చెప్పండి, ఆయన ఒక రోజు మనల్ని ఎదుర్కొంటున్నప్పుడు, మనం ఆయన ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ఆయన ఏమన్నా అడుగుతాడా? హీ వాజ్ క్వశ్చనింగ్. హల్లెలూయా. అడుగుతాడా? లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉన్నారు చెప్పండి, అడుగుతాడా? హల్లెలూయా. మనుష్య కుమారుడు ఇక్కడ తన రాజ్యాన్ని సంపాదించుకొని వచ్చినప్పుడు ఆయన మనల్ని బట్టి తిరిగి ఆయన వచ్చినప్పుడు మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతాడంట? ఇక్కడ వాక్యం ఏమి చెప్తుంది? ప్రతివాడు వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలవనంపమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఏమడుగుతున్నాడంట? నానా, నేను మీకు తలాంతులు ఇచ్చాను కదా, ఆ తలాంతులతో మీరేమైనా ఎక్స్ట్రా సంపాదించారా? ఎంత సంపాదించారు? ఒకసారి నాకు చూపించండి అని అడుగుతారట. హల్లెలూయా. అదే కదా వాక్యంలో ఉంది. అవునా? దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే తలంపులు, తలాంతులు. హల్లెలూయా.
తలంపులు తలాంతులు ఈరోజు వాక్యం యొక్క అంశము. హల్లెలూయా. చూడండి, ఒక రోజు మనుష్య కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు, ఆయన తన ప్రజల్ని ఎదుర్కొన్నప్పుడు, నేను నీకు తలాంతులు ఇచ్చాను కదా నాన్న, నీకు నేను కొన్ని వరములను ఇచ్చినాను కదా, కొంత అభిషేకాన్ని నీకు ఇచ్చి పంపించాను కదా, దాన్ని ఏమైనా నువ్వు వాడావా, దాని ద్వారా నువ్వేమైనా సంపాదించావా అని మనల్ని ప్రశ్నిస్తారంట ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? మనం అందరము కూడా ఎందుకయ్యా ప్రతి ఆదివారం వచ్చి మరి ఉదయకాలం ఎందుకు సిద్ధపడుతున్నామంటే, ఒకటి చెప్పే రీజన్ ఏంటంటే, మనం ఆయన ఒక రోజు రాబోతున్నాడు, ఆయన రాకడకు మనం అందరము సిద్ధపడుతున్నాం. అవునా? హల్లెలూయా. అయితే ఆయన రాకడలో ఎత్తబడాలంటే కొన్ని క్వాలిటీస్, కొన్ని మనము కలిగి ఉండాలి. వాటన్నిటినీ కూడా సంఘముల్లో దైవజనుల ద్వారా దేవుడు బోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా, ఆ మెటీరియల్ అన్నీ కూడా తీసుకొని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే సంగమా, ఈరోజు ఆయన ఒక దినమున వచ్చినప్పుడు ఏమేమి అడుగుతాడు, ఎలాంటివి అడుగుతాడు అనే విషయాలని క్లుప్తంగా రెండు విషయాలు మేము ముందు ఉంచి నా ప్రసంగాన్ని ముగిస్తాను. హల్లెలూయా. సో చాలా ఉన్నాయి. సో కమ్మింగ్ డేస్లో మీకు అవి కూడా నేను వివరిస్తాను. కానీ ఈరోజు క్లుప్తంగా ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినండి, మీరు జీవితాల్లో అప్లై చేసుకోండి. తద్వారా ఇంకా బలమును, అభిషేకాన్ని మీరు పొందుకొని దేవుడి యొక్క ఆ రాజ్యమును, దేవుని యొక్క స్వాస్థ్యమును మీరు అనుభవించేవారిగా ఈ మాటలు మీకు ఖచ్చితంగా సహాయపడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోండి. వాలంటీర్స్ కూడా అటు ఇటు తిరగద్దు. సో కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని ఏమడుగుతాడంట చెప్పండి? ఏమడుగుతాడు? నేను మీకు తలాంతులు ఇచ్చాను, ఏం చేశారు, ఎలా వాడారు, దాని ద్వారా మీరేమైనా ఎక్స్ట్రా సంపాదించారా, ఆ ఉన్నదన్నా కనీసం నిలుపుకున్నారా, ఉన్నది కూడా పోగొట్టుకున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఎవరిని అడుగుతాడు చెప్పండి? ఫస్ట్ ఎవరిని అడుగుతాడు తెలుసా? దైవజనుల్ని. హల్లెలూయా. మమ్మల్నే మైక్లో చెప్పావు కదా, అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పు, నీ సంగతి ఏంటి? హల్లెలూయా. జడ్జిమెంట్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది నీ కాపరికి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ జడ్జిమెంట్ ఎవరికి ఉంటుందంటే, ఇగో మన రైట్ సైడ్ ఉన్నారు కదా మ్యూజిక్ టీం, మీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను కదా, చక్కగా పరిచర్లో మీరు వాడబడుతున్నారు కదా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు కదా, ఇంత మంచి అవకాశాన్ని మీకు ఇచ్చాను కదా అని నెక్స్ట్ రౌండ్ వీళ్ళకు ఉంటుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మూడోదిగా ఎవరిని అడుగుతాడో తెలుసా? సంఘములో పరిచర్య చేస్తూ ఒక కమిటెడ్ కలిగి వాడబడుతున్నారు కదా, వాలంటీర్స్, పాటలు పాడుతున్నారు కదా, లైవ్ స్ట్రీమింగ్ ఆపరేట్ చేస్తున్నారు కదా, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు కదా, మీకుంటుందంట. అర్థమవుతుందా? వింటున్నారా? థర్డ్ జడ్జిమెంట్ ఎవరికి చెప్పండి? పరిచారకులకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నాలుగో జడ్జిమెంట్ ఎవరంటే, దేవుని సన్నిధిలో విశ్వాసంగా మెలుగుతున్న విశ్వాసులకి. హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేశారండి, లైవ్స్ చూస్తూ యూట్యూబ్లో వీడియోస్ విని ఆదరించబడ్డామండి, బ్లెస్ అయ్యాము అని చెబుతూ ఒక క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. ఆ బ్రదర్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అమ్మ మీరు చెప్తున్నారు కదా రాకడలో ఆయన ఒకరోజు వచ్చి తీసుకెళ్తారని, అక్కడ 1000 సంవత్సరాల విందు ఉంటుందని, ఆయన మనల్ని జీవవృక్ష ఫలాలతో మనల్ని నింపుతాడని, జీవవృక్ష ఫలాలను భుజింప చేస్తాడని మీరు వాక్యంలో చెప్తున్నారు కదా. అయితే జాగ్రత్త వినండి. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జీవవృక్ష ఫలాలు ప్రతిరోజు ఇస్తాడా, లేకపోతే వెళ్ళగానే ఒకటి చేతిలో పెట్టి గమ్మునురుకుంటాడా అని అడుగుతున్నాడు. అర్థమైందా ఆయన ప్రశ్న మీకు? వెళ్ళగానే ఫ్రూట్ ఇస్తాడా, ఇచ్చి ఊరుకుంటాడా, ఎవ్రీడే ఉంటుందా?
ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే, రాకడలో ఆయన వస్తాడు, మనం వెళ్తాం కదా, అక్కడ విందు ఉంటుంది కదా, ఆ విందులో ఏం మెనూ ఉంటుంది, ఆయన బాధ అది, ఆయన బెంగ అది. ఇప్పుడు పాపం ఏంటి ఆయన బెంగ చెప్పండి? అక్కడ ఎత్తబడేది పక్కన పెడితే అక్కడ ఏం మెనూ ఉంటుంది? మీరు విందు ఉంది అంటున్నారు కదా, ఏం మెనూ ఉంటుంది డైలీ? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యో, ఆయన ఒకరోజు రాబోతున్నాడు, దానికి నేను ఎలా సిద్ధపడాలి, అసలు నేను ఎంటర్ అవుతానా లేదా, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, నేను ఎలా ఉండాలి అని ఆ చింత లేదా ఆయనకి? ఏం బెంగుంది, నేను వెళ్ళిపోతాను బ్రదర్, మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారని. ఏంటి బ్రదర్ గ్యారంటీ అంటే, ఆయన ఏమంటున్నాడంటే, మా తాతల నుంచి మేము క్రిస్టియన్స్ అండి, మేము ఎప్పటి నుంచో సేవకుల కుటుంబం నుంచి వచ్చిన వారం కాబట్టి మాకు ఖచ్చితంగా టికెట్ కన్ఫామ్ అయిపోయింది. ఏం కన్ఫామ్ అయిందంట? ఖచ్చితంగా మాకు వీసా వచ్చేసింది, టికెట్ కూడా కన్ఫామ్ అయిపోయింది, మేము హెవెన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అయితే అక్కడ ఏం మెనూ ఉంటుందో మీరు చెప్పండి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఒకవేళ నీ పితరులు, నీ తల్లిదండ్రులు, నీ దగ్గర వారు అందరూ కూడా సేవకులు అయి ఉండొచ్చు, వారు వాడబడుతున్న వారు అయి ఉండొచ్చు, కానీ నీ భక్తి నువ్వే చేయాలా, నీ విశ్వాసమును కనపరచాలా, నీ అభిషేకం నీకు ఉండాలి, నీ తలాంతులు నీకు ఉండాలి, నీ వరము నీకు ఉండాలి. లోకంలో సామెత బాగానే గుర్తుంటుంది కదా మనకి కదా, పక్కనోడు తింటే మన కడుపు నిండదు, నిండుతుందా? నిండదు కదా. ఆయన భక్తి చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన భక్తి ద్వారా నేను వెళ్తాను అనుకోవడం, దాన్ని ఏమంటారంటే అవివేకము. అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అన్నారు. ఎందుకు? నేను అప్పటి నుంచి ప్రార్థన పనునండి, అప్పుడు చేశానండి, అప్పుడు కాదు, అప్పుడెప్పుడో కాదు, ప్రతిరోజు ఈ విధానంలో మనం వెళ్ళాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మీ కొరకు రాజ్యము సంపాదించుకొని వచ్చాను. మీరేం చేశారు? మీకు ఇచ్చిన తలాంతులు మీరేం సంపాదించారు? నేను వెళుతూ వెళుతూ కొన్ని మీకు ఇచ్చాను కదా. హల్లెలూయా. తలాంతులు అనేవి దైవజనుడికే ఇచ్చాడా, మీకు కూడా ఇచ్చారండి? తలాంతులు ఓన్లీ దైవజనులకే దేవుడు ఇచ్చాడా, అందరికి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు తలాంతులు. ఎవ్రీవన్. తల్లి గర్భంలో రూపింపబడత ముందే అన్ని వాడికి ఇచ్చి ఈ లోకానికి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు తెలిసి దైవజనుడికి మించి తలాంతులు ఉన్నాయి మనకి, లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉన్నాయా? హల్లెలూయా. ఎంత మంచి తలాంతులు ఉన్నాయంటే ఒక్కొక్కసారి అన్నీ ఏమి జరిగిందో, ఎందుకు రాలేదు, ఏంటి అని అడిగినప్పుడు అన్ని నిజాలు చెప్పే మంచి మంచి తలాంతులు ఉన్నాయి. ఉన్నాయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి విషయం అమ్మ ఏం జరిగిందంటే నిజాలే చెప్తామా మనము? అస్సలు చెప్పం కదండి. హల్లెలూయా. ఏం సంపాదించారు మీరు? మీకు తలాంతులు ఇచ్చినాను, మీరేం సంపాదించారు? నీ ఆత్మనే కాపాడుకోలేకపోతే, నీ కిరీటాన్నే కాపాడుకోలేకపోతే, నీకు ఇచ్చిన వస్త్రాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, నీ సింహాసనాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, నీకు అనుగ్రహించిన వరములను, నీకు అనుగ్రహించిన అభిషేకాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, నీకు అప్పగించిన స్వాస్థ్యముల సంగతి ఏంటి? నీకు స్వాస్థ్యం అప్పగించాడు కదా, నీకు పిల్లల్ని అప్పగించాడు కదా, నీకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? నీ కిరీటాన్ని, నీ అభిషేకాన్ని, నీ వరములనే నువ్వు కాపాడుకోలేకపోయినావు, దేవుడు ఆత్మనే నువ్వు కాపాడుకోలేకపోయావు, మరి స్వాస్థ్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడగలుగుతావా? ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. దావీదంట పిచ్చెక్కిపోతున్నాడంట. ఎందుకు పిచ్చెక్కిపోతున్నాడు ఒకసారి చదవండి. 2 సామ్యుయేల్ 23వ అధ్యాయం 15వ వచనం. 2 సామ్యుయేల్ 23:15. క్విక్గా. బెత్లెహేము గవిని దగ్గరనున్న అవును బావి నీళ్లు
ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలకగా. చాలండి, చాలు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నాకు దాహం అవుతుంది అని, నాకు ఇక్కడ నీళ్ళొద్దు, బెత్లెహేము బావిలో నీళ్లు తీసుకొస్తే నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు చాలా, వింటున్నారండి అందరూ? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నాకు చాలా దాహం అవుతుందిరా బాబు, అయితే నాకు ఇక్కడ నీళ్ళు సరిపోవు, నాకు ఇక్కడ నీళ్ళు వద్దు, ఎక్కడ కావాలంటున్నాడు? బెత్లెహేములో నీళ్లున్నాయి, అక్కడ తీసుకురండి అంటున్నాడు. ఒరే బాబు, నీకు దాహం అయితే ఈ నీళ్లు తాగరా బాబు, ఇప్పుడు ఎక్కడో వెళ్ళి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చేమో అని అంటే, కాదు నాకు బెత్లెహేము నీళ్ళే కావాలి. ఏమంటున్నాడు? బెత్లెహేము నీళ్లు కావాలి నాకు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఆ పక్కన పనివారు ఉన్నారు కదా, మేబీ వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఒకవేళ అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. నాకు అవే కావాలంటున్నాడు కదా, పనివారి యొక్క రాజు కదా, సో టెస్టులు పెడతా ఉంటారు కాబట్టి, సో వాళ్ళ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఏమో అని అనుకున్నాను. ఆ తర్వాత మరలా అనుకున్నాను, నేను రాజు కదా, ఆయన చెప్పిందే చెయ్యాలి కదండి, లేకపోతే మామూలుగా ఉండదు, చంపేస్తారు. సో అధికారం ఉంది కాబట్టి మేబీ చెబుతున్నాడేమో అనుకున్నాను. నాకు అర్థం కాలేదు కొన్ని నెలలు దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు. కానీ ఒక రోజు దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, దావీదుకి బెత్లెహేమునికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగితే, అవునయ్యా, ఇప్పుడు బెత్లెహేము దావీదు పట్టణమేగా, అవునా, అయితే నీళ్ళదేముంది, నీళ్ళు ఎక్కడైనా తాగొచ్చు కదా, అవునా, హల్లెలూయా. కానీ దావీదు ఇంటెన్షన్ ఏంటంట? ఇది నా పితరుల పట్టణము, ఇది నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన పట్టణము, ఇది నా పట్టణము. కానీ అనూహ్యంగా శత్రువు ముట్టడి వేశాడు, శత్రువు దాఖానులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు నీళ్లు కాదు కానీ ఇంపార్టెంట్, ఏ శత్రువు అయితే ముట్టడి వేసినాడో ఆ యొక్క పట్టణమును సొంతము చేసుకోవడము, ఆ చేయి జారిపోయిన వాటిని సంపాదించుకోవడము నా యొక్క గమ్యమై ఉన్నది అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంగమా, ఆయన ఇంటెన్షన్ ఏముంది? నా స్వాస్థ్యము నాకు కావాలి, నావి నా పరిగణలోకి రావాలి, నేను తిరిగి సంపాదించుకోవాలి, సమకూర్చబడాలి, ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శత్రువైతే మీ ఇంట్లో కూడా, మీ యొక్క పరిధిలో కూడా ఒకవేళ ముట్టడి వేసి ఉన్నాడేమో, ఈరోజు నువ్వు ఒక ఆశ పడగలిగితే, ఏంటి ఆశ? ఏమంటున్నాడు దావీదు? నాది నాకు కావాలి, నేను అక్కడ మరల తిరిగి నేను దాన్ని సంపాదించుకోవాలి, వెళ్ళి తీసుకోరండి రా అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు శత్రువు ముట్టడి వేసిన నీ స్వాస్థ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలి అనే ఒక ఆశ నీకుంటే, నీ జీవితంలో కూడా దేవుడు ఈ ఉదయకాలం ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఆశతో అడిగినప్పుడు ఆ శత్రువు పారిపోయేటట్లు, మరలా నీ వరములు, మరలా నీ తలాంతులు, మరలా నువ్వు ఏదైతే దేవుడి యొద్ద నుండి పొందుకున్నావో ఆ ఆత్మను తిరిగి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దావీదు వల్లే కొన్ని వరములను, కొన్ని తలాంతులను, అభిషేకాన్ని, దేవుని ఆత్మను కోల్పోయిన బిడ్డగా ఈ ప్రాంగణంలోకి వచ్చి ఉంటే సంగమా, నీ ఆశ ఉందా? నీకు నాకు అక్కడి నీళ్ళే కావాలి అని దావీదు ఆశపడుతున్నాడు. నేను పోగొట్టుకున్నవి సంపాదించుకోవాలని ఆశ నీకుంటే, నిశ్చయముగా అవి నీ యొక్క ఆ పరిధిలోకి, నీ యొక్క గుడారంలోకి పంపించడానికి నజరేయుడు ఉదయం సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన ప్రభు వస్తాడు కదా, మనల్ని ఎదుర్కొంటాడు కదా. ఇన్ని తలాంతులు ఇచ్చాను కదా, ఏమి చేశావు అని అడిగితే, ఇంత సంపాదించానయ్యా, నాకు 3 పిల్లలు ఉన్నారు, వాడికింత, వీడికింత, వాడికింత ఇచ్చాను అంటే సరిపోదండి. అదోకే, అందరూ చేసే పనే.
ఈ లోకంలో వారు కూడా అదే కదా చేసేది. ఎంత సంపాదించిన తమ పిల్లలకి భాగాలుగా ఇచ్చేస్తారు, అది అందరు చేస్తారు. కానీ ఒక దైవికమైన బిడ్డగా, దేవుళ్ళు కొనియాడబడుతున్న వాడుగా, నా రాజ్యం కోసం ఏమైనా చేసావా? నీ తలాంతులను, నీ వరములను, నీ అభిషేకాన్ని నా రాజ్యం కోసం ఏమైనా వాడావా అని అడుగుతాడట. అర్థమవుతున్నాయి నా మాటలు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సౌలు గురించి దేవుడు అనుకున్నాడు, సౌలు సదాకాలము ఈ యొక్క రాజ్యము నీ చేతిలో, ఈ కిరీటము నీకే ఇద్దామనుకున్నాను. కానీ నువ్వు చేసిన అవివేకమైన పనిని బట్టి నీ సింహాసనము ఏమైంది? కోల్పోయావు. హల్లెలూయా. నీకు ఇచ్చిన సింహాసనాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావే. నీకు ఇచ్చిన పిలుపును, అభిషేకాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావు అని ఆ యొక్క వాటిని ఏం చేశాడంట? తీసేసుకొని మరొక సామర్థ్యం కలిగిన వాడికి ఇచ్చేశాడంట. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర నుంచి లాక్కొని ఇంకొకడికి ఇచ్చే స్థాయికి నువ్వు దిగజారిపోవద్దని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. సరిదిద్దుకోమని ఈరోజు ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఒక దినమున ఆయన రాబోతున్నాడు, ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన ఈ రోజు నిన్ను దర్శించడానికి వచ్చిన వేళ నీ యొక్క తలాంతులు, నీ అభిషేకం అభివృద్ధి చెందిందిగా ఆయనకి కనబడినట్లు నీ క్రియలు దేవుని సన్నిధిలో నిలవనివ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చినప్పుడు ప్రతి నెల మీరు అభిషేకించబడుతున్నారు, అవునా? మీరు అభిషేకించబడుతున్నారా? ప్రతి నెల ఒక కూటమి పెట్టి దైవజనుడు 7 రోజులు ఉపవాసం ఉండి సిద్ధపడి మీ మీద మిమ్మల్ని అనాయింటింగ్ చేస్తున్నాడు కదా. అభిషేకము మరలా నెల వచ్చేసరికి అభిషేకం నిలిచి ఉంటుందా? అది అభివృద్ధి అవుతుందా? ఉన్నది పోతుందా? ఏంటండి, వింటున్నారా? ప్రతి నెల అభిషేకం పొందుతున్నారు కదా, ఉందా? స్టోర్ అవుతుందా అభిషేకం? ఈ నెలలో కూడా ఆయన ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న అభిషేకం రెట్టింపు అయి ఉండాలి. ఒకవేళ లేదంటే నువ్వు ఈరోజు కోల్పోయేవాడిగా మారిపోతున్నావు. నీ దగ్గరది మీకు ఇంకొకటికి ఇస్తాడంట, జాగ్రత్త. హల్లెలూయా. ఒకవేళ కోల్పోతుంటే వాక్యం వింటుండగానే దేవుడి సన్నిధిలో అడుగుతూ నీ హృదయానికి ఆయనకు అప్పగించాయా? ఒకవేళ నాలో ఉన్న అభిషేకం వరములు తగ్గిపోయినాయేమో, ఆ యొక్క శక్తి తగ్గిందేమో, నింపయా, నా నుంచి అది వెళ్ళొద్దు ప్రభా అని నువ్వు అడుగుతూ ఉండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అడుగుతాడనే భయము, ప్రసవించే స్త్రీకి ఉండే వణుకు దేవుని సన్నిధిలో మనకు ఉండాలండి. ఏముండాలి చెప్పండి? వణుకు ఉండాలి. భయం లేదు, వణుకు లేదు. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాను, ఇదిగో ఆయన ఇచ్చిన సింహాసనాన్ని చేజార్చుకున్నాను. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, కన్నీరు గారుస్తానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, తిరిగి సంపాదించుకుంటానయ్యా, ఒక్క అవకాశం ఇయ్యి ప్రభువా అని అడగడానికేనండి ఈ అభిషేక ప్రార్థన. హల్లెలూయా. ఎందుకయ్యా దైవజనుడు నెలకి అభిషేక ప్రార్థన పెట్టాడంటే, ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక అవకాశం అని అడిగి అప్పుడు పొందుకోక కాదు. ప్రతి నెల నా బిడ్డలు నింపబడాలి, ప్రతి నెల నాకు అప్పగించిన బిడ్డలు స్థిరంగా ఉండాలనే ఆశతో దేవుడి దగ్గర అడిగి మరి మీ మీద రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడండి. హల్లెలూయా. ఎందుకండి అభిషేక ప్రార్థన? అయ్యా కోల్పోయాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు నిశ్చయంగా ఆయన నిన్ను నింపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా ఏమడుగుతాడంట? మొదటిది, నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, ఇంత అభిషేకం ఇచ్చాను, ఇన్ని వరములు ఇచ్చినాను, అవి ఎలా వాడుతున్నావు? ఏమన్నా వాడావా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. ఈరోజు నువ్వు నింపబడి వర్ధంగా ఉండటానికి కాదు నిన్ను ప్రతి నెల నింపి పంపిస్తుంది. పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి కాదు అభిషేకాన్ని నీకు ఇచ్చి పంపిస్తుంది. ఆ తలంతులతో, ఆ వరములతో, అభిషేకముతో నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని నీ జీవితంలో ఆర్థికను శారీరకంగాను నువ్వు అభివృద్ధి చెందుతావని.
అర్థమవుతుందా? అభివృద్ధి చెందుతున్నావా? అభిషేకం తీసుకొని వెళ్తున్నావు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందుతున్నావా ఈ అభిషేకం ద్వారా? ప్రతి నెల అభిషేక ప్రార్థన అంటే ఓ తెల్ల దుస్తులు వేసేసుకొని నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని వచ్చి లైన్లో నిలబడి ప్రార్థింపజేసుకొని అభిషేకించబడి వెళుతున్నావు కదా. డిడ్ యూ బ్లెస్ దట్ అనాయింటింగ్? ఆ అభిషేకము ద్వారా నువ్వేమైనా అభివృద్ధి చెందుతున్నావా? అవునండి, నేను పోయిన నెల ఈ అభిషేకం పొందిన తర్వాత నా ఆత్మీయ జీవితంలో ఒక మార్పు వచ్చింది, నా అంతరంగంలో ఒక మార్పు వచ్చింది. ఆత్మీయంగానే కాదు, ఆర్థికంగానే కూడా నేను ఈ మధ్య కొంచెం ముందు స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నాను. కొంచెం కోల్పోయిన వాటి మెల్లమెల్లగా నా అప్పులు తీర్చుకుంటున్నాను, మెల్లమెల్లగా నా స్థాయిని పెంచుకుంటున్నాను, మెల్లమెల్లగా నా ఉద్యోగంలో ఒక మంచి పేరు నేను తీసుకొచ్చుకోగలుగుతున్నాను అని ఒక సాక్ష్యము నీకున్నదా? ఉందా లేదా అండి? మరి అలాంటి సాక్ష్యం నీకు లేనప్పుడు ప్రతి నెల ఎందుకంటావు అభిషేకం? ఇచ్చిన తలాంతులు వాడబడినప్పుడు అలాగే ఉంటున్నప్పుడు వాయ్? అవసరం అంటారా? అర్థమవుతుందా నా మాటలు? ప్రభు ఎందుకు నింపుతున్నాడంటే మీరు అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము చెప్పండి, అన్ని విషయములలో వర్ధిల్లాలి. ప్రతి నెల నీ ఆత్మ ఏమవ్వాలి? వర్ధిల్లాలి. వర్ధిల్లటం లేదు అని అంటే నువ్వు నింపబడిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ అభిషేకానికనే నూనె అనే ఒక ప్రార్థన దాంట్లో నువ్వు పోయట్లేదు కాబట్టి అది ఆరిపోతుంది. కాబట్టి నువ్వు ఆత్మీయంగాను శారీరకంగాను ఏమైపోతున్నావు? ఆరిపోతున్నావు, పొడివారిపోతున్నావు, ఎండిపోతున్నావు. అర్థమవుతున్నదా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? ప్రార్థన చేసుకోండి. చక్కని ప్రేయర్ టవర్ ఉంది మీకు ఇంట్లో. వీలుగా అన్నప్పుడు రండి ప్రేయర్ టవర్కి. అనేకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు కూడికలు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ మీరు చాలా బిజీ అనుకోండి, మీరు చాలా బిజీ పీపుల్. కనీసం వారంలో 2 కూడికలు కూడా అటెంప్ట్ చేయలేని బిజీ పీపుల్ అని మాకు తెలుసు. సరే, ఇంత బిజీగా ఉన్నారు కదా, మీరు ఆర్థికంగా ఏమైనా ఫలించారా? ఎవరైనా చేతులెత్తి చెప్పండి, నేను నెల నుంచి ఏ ప్రార్థనకు రాలేదు కానండి, నేను చాలా బిజీగా ఉన్నాను కానీ నేను ఇంతవరకు సంపాదించుకొని ఆర్థికంగా కొంచెం బ్లెస్ అయ్యాను అనేవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నిరభ్యంతరంగా కనీసం అట్లయినా బ్లెస్ అయ్యారు అని హ్యాపీ ఫీల్ అవుతాం. కాలేదా? హల్లెలూయా. సంగమా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని కృపకు దూరం అవి నువ్వెంత పరిగెత్తిన వ్యర్థము. అర్థమవుతుందా? ఎంత పరిగెత్తినా అది నీకు ఎలా ఉంటుందంటే, నీ ఖాళీ సంచిలో డబ్బులు వేస్తే ఎలా కింద పడతాయో అట్లాగే ఉంటుంది. దేవుని సన్నిధికి సమయం ఇవ్వండి, ప్రార్థనకి సమయం ఇవ్వండి. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ షెడ్యూలు అంతగా మీరేమి సిద్ధపరచకండి, అంత బిజీ షెడ్యూల్ ఏమి వేసుకోకండి. రానున్న దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఆయన కృప మనకి ఎంత అవసరమో, ఆయన సన్నిధి మనకి ఎంత అవసరమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మీ తలాంతులు వాడారా అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు చదవండి. ఆదికాండం 19:12. ఆదికాండం 19:12. అప్పుడు ఆయన, అవును, అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడే స్వయంగా ఒక వ్యక్తి ఇంటికి దిగొచ్చాడంటండి. ఎవరు ఆ వ్యక్తి అనంటే లోతు. ఎవరు చెప్పండి? లోతు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అవుతున్న సమయంలో అబ్రహాము విలపించి ఏడుస్తున్నాడయ్యా,
నా కుమారుడు, నా అన్న కొడుకు లోతు సొదొమలో మరి ఉన్నాడు, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో ప్రభా అని భయంకరంగా విలపిస్తున్నాడు అబ్రహాము. ఇక ఆయన బాధ తట్టుకోలేక, ఆయన విలాపన, ఆయన ప్రార్థన తట్టుకోలేక ఏం చేశాడు దేవుడు, సొదొమకు దిగి వచ్చి లోతును దర్శించి లోతును అడుగుతూ ఉన్నాడు, లోతు, నీవు నీ పిల్లలు నీ అల్లుళ్ళు మాత్రమే ఉన్నారా? ఎందుకు ఈ మాట అడుగుతున్నాడంటే, తడువు చేస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు, త్వరగా రారా బాబు ఇక్కడ అంతా కాలిపోతుంది అని అంటే ఏం చేస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తూ మసులుతున్నాడు. కొంతమంది అంటారు కదా, ఎందుకు ప్రయాణం అయి టైం అవుతుంటే ఓ ఇంట్లో మసిలిపోతున్నావేంట్రా అని అంటారు కదా మనం. ఒకసారి ఓ మసిలిపోతున్నాడు, అంత మసులుతూ ఉన్నాడు, అటు ఇటు తచ్చాడుతూ ఉన్నాడు, తడువు చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నీవు నీ కుటుంబం గాక ఎవరైనా ఉన్నారా? ఏమంటున్నాడండి? నీవు నీ కుటుంబం కాక ఎవరైనా ఉన్నారా? ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏరియాలో ఉన్నావు కదా, నీ కుటుంబాన్ని గాక ఎవరినైనా దేవుడు సువార్త చెప్పి ఆ రక్షణలోకి ఎవరినైనా నడిపించావా? అవునయ్యా, ఒక కుటుంబానికి సువార్త చెప్పాను కానీ వారు బ్యాప్టిజం తీసుకోలేదయ్యా అంటే, అయ్యో అవునా, పర్లేదులే, వాళ్ళని కూడా తీసుకొచ్చాయి అనేవాడు. కానీ ఈయనేమంటున్నాడు, లోతు ఏమంటున్నాడండి, ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటే ఏమంటున్నాడు, ఎవ్వరూ లేరయ్యా. మరి ఇంకెందుకురా బాబు తడువు చేస్తున్నావు, పద అని చెప్పి లాక్కొని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. సంగమా వింటున్నారా? హల్లెలూయా. ఒకరోజు అడుగుతాడా ఆయన, వస్తాడా? లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటండి, ఉన్నారా ఇక్కడే? యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు వస్తాడా? లెక్క అడుగుతాడా? నీకు ఇచ్చిన స్థలాంతుల గురించి అడుగుతాడా? రైట్. రెండోది ఏంటంట, నీవు గాక నీ కుటుంబం గాక ఎవరినైనా నువ్వు రక్షించావా? ఎవరికైనా సువార్త చెప్పావా? అడుగుతాడా మాట? హల్లెలూయా. లోతును అడుగుతుంటే ఏమంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఒక్కరిని కూడా నేను ఏం చేయలా, రక్షణలోకి తీసుకురాలి, కనీసం సువార్త కూడా చెప్పలా. పౌలు గారంట ఒకరోజు ఒక ఊరికి వెళ్ళారు సువార్త చెప్పడానికి. 11 రోజులు అయ్యిందంట. ఎన్ని రోజులు చెప్పండి? 11 రోజులు అయింది. 12వ రోజుకి వచ్చాడు మార్నింగ్, అంతే. ఆ ఊరంతా కలిసి ఒక నింద వేశారు ఆయన మీద. ఊరంతటిని బోధతో నింపేస్తున్నాడండి, అసలు మొత్తం ఊరంతటిని ఒకటి చేసేస్తున్నాడని చెప్పేసి కేసు పెట్టారు పౌలు గారి మీద. సరే తీసుకెళ్లారు, జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు, నుంచోబెట్టారు బోన్లో. ఏంటయ్యా మీ సమస్య ఏంటని జడ్జి గారు అడిగితే, ఊర్లో ఉన్న ప్రజలు చెప్తున్నారయ్యా, ఈ వ్యక్తి మా ఊరంతటిని బోధతో నింపేస్తున్నాడు, ఎవరో దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నాడు, అందరినీ ఏకము చేస్తున్నాడు, మొత్తము జనము మొత్తం ఒకటే అంత గందరగోళం చేసేస్తున్నాడు అని చెప్పి వారు నేరారోపణ వేస్తున్నారు. ఏంటయ్యా అని పౌలు గారిని అడిగితే పౌలు గారు అంటున్నారయ్యా, నేను వచ్చి 12 రోజులు కూడా కాలేదయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? కనీసం 12వ రోజు పూర్తి కాల, ఇవాళ 12వ రోజు నేను వచ్చి, మార్నింగ్ అంటే ఈవినింగ్ అయితేనే 12వ రోజు కంప్లీట్ అయినట్టు కదా, 12 రోజులు కూడా నేను వచ్చి పూర్తి కాలేదయ్యా అంటున్నాడు. నలుగురు 4 మాటలు చెప్తా ఉన్నారు. పౌలు గారు మాటకు వచ్చి, అయ్యా నేను వచ్చి 12 రోజులు కూడా కాలేదయ్యా అంటున్నాడు. మాటకు వచ్చి నేను వచ్చి 12 రోజులు కూడా కాలేదయ్యా అంటున్నాడు. వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే లాస్ట్ జడ్జి గారు అన్నారు, ఏంట్రా బాబు వాడు ఆయన చెప్తుంది నిజమేనా అంటే, అవునయ్యా 12 రోజులు కూడా పూర్తి కాలేదు. జడ్జి గారు వెంటనే అన్నారంట, ఎందుకురా బాబు 12 రోజులకు ఓ ఐరన్ అయిపోతారు, ఏం చేస్తాడ్రా అని వాళ్ళని 4 తిట్టి పంపించేసేసాడంట. హల్లెలూయా. పౌలు గారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటే బయటకు వెళ్ళిపోతున్నారు. చూడండి వివేకంగా ఏమంటున్నాడు, నేను వచ్చి 12 రోజులు కాలేదయ్యా, నేను వచ్చి 12 రోజులు కాలేదయ్యా. ఎందుకు ఈ స్టోరీ మీకు తీసుకొస్తున్నానంటే, 12 రోజులు పూర్తిగాక ముందే ఏం చేస్తున్నాడు, ఊరంతాను షేక్ చేసేస్తున్నాడంట పౌలు గారు. హల్లెలూయా. ఏం చేశాడండి, ఊరందరినీ ఒకటి చేస్తున్నాడు, బోధతో నింపేస్తున్నాడు. మరి నీ ఏరియాకి నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు నువ్వు ఒక కాలనీలో ఉంటున్నావు కదా, ఆ కాలనీకి వచ్చి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది?
ఒక్కరినన్నా, ఒక కుటుంబానన్నా ప్రభావితం చేయగలిగావా? పౌలు గారు 12 రోజులేనంట ఏం చేస్తున్నాడు, ఊరంతా షేక్ అయిపోయి ఆయన దెబ్బకు తట్టుకోలేక కేసులు పెట్టి జడ్జి దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా మాటలు జాగ్రత్త ఆలకించండి సంగమా. కుటుంబాల్ని ప్రభావితం చేసే భక్తి నువ్వు చేస్తున్నావా? నా పక్క కుటుంబం నన్ను చూసి ఆకర్షించబడుతుందండి, నా భక్తిని చూసి ఆకర్షించబడుతుంది, నా భక్తిని చూసి మందిరానికి రావాలన్న ఆశ కలిగి వచ్చిందండి ఈ కుటుంబం నా తరఫునని ఒక సాక్ష్యమును చెప్పగలుగుతున్నావా? నీ దైవజనుడు కాదండి, ఒక రోజు ఉంది, అడుగుతాడాయన నిన్ను లెక్క. లోతును అడుగుతున్నాడు, నువ్వుగాక ఎవరైనా ఉన్నారా అంటే ఏమంటున్నాడు, ఎవ్వరూ లేరయ్యా. పౌలు గారు అంటున్నారు, 12 రోజుల్లో ఈ ఊరిని నేను మార్చివేయగలిగినానయ్యా అంటున్నాడండి. హల్లెలూయా. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? పరమగీతం కన్యక అంటుంది, అయ్యా నన్ను ఆకర్షించు. ఏమంటుంది? అయ్యా నన్ను ఆకర్షించు, నా ఒక్కదాన్ని ఆకర్షిస్తే నేను అనేక మందిని తీసుకొస్తానంటుందండి. ఏమంటుంది? నన్ను ఆకర్షించు, నా జీవితంలో కార్యము చేయి, నా ద్వారా అనేకులు నీ మందిరానికి వచ్చినట్లు నేను ప్రయాసపడతానయ్యా. అడిగావా దేవుణ్ణి ఎప్పుడన్నా, అయ్యా నన్ను బ్లెస్ చేయి, నన్ను దీవెనకరంగా మార్చు, నా కుటుంబానికి ఒక ఆశీర్వదకరమైన పాత్రగా నన్ను మార్చు, నన్ను లేవనెత్తయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, ప్లీజ్ నన్ను అట్టి రీతిగా నిలబెట్టు. నన్ను ఆకర్షిస్తే నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సమాజాన్ని నీ సన్నిధిలోకి నేను తీసుకొస్తాను ప్రభా అని ఒక ప్రార్థన నువ్వు చేశావా? చేశావా అమ్మా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీకు ఒక లెక్క ఉంది. అడుగుతాడు ఒకరోజు ఆయన, తలాంతుల గురించి నేను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన వరముల గురించి, నీకు ఇచ్చిన స్వాస్థ్యం గురించి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన వ్యాపారమును బట్టి, నీకు వస్తున్న సంపాదన బట్టి ఒక లెక్క ఉన్నది. ఎలా వాడుతున్నావు? ఎంత ఖర్చు చేస్తున్నావు? వ్యర్థంగా వాడుతున్నావా, యూటిలైజ్గా వాడుతున్నావా అనేది దేవుడు అడుగుతాడు. నీకంటూ ఇంకా పెద్దగా అడిగేవారు ఎవరు లేకపోవచ్చు. నాదే, నా ఇష్టానుసారం అని ఇక్కడ ఖర్చు పెడుతుండొచ్చు. నువ్వు నన్నెవరు లెక్క అడిగేది అన్నట్టుగా ఉండొచ్చు. నీకుంది, లెక్క ఉంది. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావా? దేవుని సన్నిధిలో విత్తుతున్నావా? నీ యొక్క క్రియల కొరకు, నీ అవసరాల కొరకు ఎంత వాడుతున్నావు? ఎవ్రీథింగ్ ఆయన చూస్తున్నాడు. ప్రతి దానికి ఒక లెక్క ఉంది. 2, నీవు కాక, నీ కుటుంబము కాక ఎవరినైనా ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చావా? ఎవరికైనా 4 మాటలు చెప్పావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అడుగుతాడండి. ఆయన అడిగినప్పుడు ధైర్యంగా తల ఎత్తుకొని చెప్పగలిగిన, ధైర్యంగా తల ఎత్తుకొని మాట్లాడగలిగిన ఆ స్థితి నీకున్నదా? నేను చెప్తాను ధైర్యంగా అని నువ్వు చెప్పగలవా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అతడు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తల ఎత్తుకునే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఈరోజు ఇక్కడికి సమకూర్చున్నాడంటే సంగమా, ఒక రోజు కాదు, ఈరోజు ఆయన దర్శించడానికి ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన. డిడ్ యు బిలీవ్ టుడే? నమ్ముతున్నావా? ఈరోజు ఆయన నన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నన్ను నింపుతున్నాడు. ఈరోజు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఆయన అడుగుతున్నాడు. ఆయన అడుగుతాడు. నేను ఒక భయం నీకుంటే నువ్వు అడుగు, అయ్యా ఒక అవకాశం ఇవ్వు. ఇక నుండి నువ్వు ఇచ్చిన తలంపులు, నువ్వు ఇచ్చిన అభిషేకం నేను వాడతాను, అభివృద్ధి చేసుకుంటాను, నీ సన్నిధికి సమయం ఇస్తాను. ఒక భయము కలిగి, ఒక వణుకు కలిగి బ్రతుకుతాను. నా సంపాదన కావచ్చు, నా తలాంతులు కావచ్చు, అన్నీ కూడా ఒక క్రమం ప్రకారం నేను వాడుకుంటాను, సామర్థ్యాన్ని పెంచుకుంటాను. ఇక తెలివిగా ఉంటానయ్యా, నిష్కపటంగా బ్రతుకుతాను ప్రభా. ఎవరు చెబితే వారి మాటలు కాకుండా నీ మాట ప్రకారము, నీ చిత్త ప్రకారం నేను నడుస్తానయ్యా. ఒక అవకాశం అని అడుగు.
ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము తోసివేసే దేవుడు కాదు. నిశ్చయముగా నిన్ను ఆయన హత్తుకుంటాడు, ఒక అవకాశం ఇస్తాడు. మరలా నువ్వు పోగొట్టుకున్న ఆత్మని, మరలా నువ్వు పోగొట్టుకున్న తలాంతులను, మరలా నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని, మరలా నువ్వు పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని, మరలా నువ్వు పోగొట్టుకున్న ఆ యొక్క ఆర్థికమైన ప్రయోజనాన్ని తిరిగి ఇవ్వటానికి నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అడుగుదామా? ఒక అవకాశం ప్రభు అని అడగడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. లేచి నిలబడదామా? లెట్ ఆస్క్ టు ద గాడ్, ఒక అవకాశం అయ్యా నాకు ఈరోజు. ఎందుకంటే ఒక అవకాశం అడగటానికి అభిషేక ప్రార్థన. ఎన్ని హృదయాల అవకాశం కొరకు అడుగుతున్నాయో నిశ్చయముగా దేవాతి దేవుడు బలంగా నిన్ను నింపి పంపించబోతున్నాడు. ఇన్ని రోజులు అభిషేక ప్రార్థన ఒక ఎత్తు, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన శైలిలో నువ్వు నింపబడబోతున్నావు. థ్యాంక్ యూ వండర్ఫుల్ మైటీ ఫాదర్. అవునయ్యా, నాకు నువ్వు తలాంతులు ఇచ్చావు, నాకు నువ్వు వరాలు ఇచ్చావు, నువ్వు అభిషేకాన్ని ఇచ్చావు, సామర్థ్యాన్ని ఇచ్చావు, తెలివిని ఇచ్చావు, శక్తి పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చినావు. అందుకుని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. మీకు ఇచ్చిన తలాంతులను, మీరు మాకు ఇచ్చిన తలాంతులను నేను అభివృద్ధి చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. నా ఆలోచనలు అభివృద్ధి చేయి, నా యొక్క స్థితిని అభివృద్ధి చేయి ప్రభా. క్రిందవాడిగా దిగజారిపోయిన వాడిగా ఉన్నానయ్యా. ఆర్థికంగా నన్ను లేవనెత్తు, ఆత్మీయంగా నన్ను బలపరచు ప్రభా. అన్ని విషయాల్లో వర్ధిల్లేవాడిగా, వర్ధిల్లే దానిగా నన్ను మార్చేస్తాయా. ఒక్క అవకాశం ఇవ్వయ్యా. ఇక నుండి ఈరోజు నువ్వు ఇస్తున్న అభిషేకాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను నాయన. ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రతిరోజు వాక్యము చదువుతాను. యేసు కృప చూపు, ఒక్కసారి నా వైపు చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవ్రీవన్ లెట్ ఆస్క్ టు ద గాడ్. టైం వేస్ట్ చేయొద్దు, అనాలోచనగా ఉండొద్దు. దేవునితో మాట్లాడితే ఒక అవకాశం అని అడుగు. నువ్వు మనుషుడి దగ్గర కాదు బిడ్డ అడుగుతుంది, నీ దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు. ఆయనకు నిశ్చయంగా నీకు ఇస్తాడు. ఏదైనా కోల్పోయావా? ఏదైనా పోగొట్టుకున్నావా? ఏదైనా సంపాదించలేకపోయావా? ఈ సంవత్సరం ఒక గురి పెట్టుకున్నావు కదా, ఆ గురిని నువ్వు రీచ్ కాలేదా? అయ్యా, నేను అప్పులు తీర్చుకోవాలని గురి పెట్టుకున్నాను, ఆర్థికంగా లేవనెత్తబడాలని, ఆత్మీయంగా ఎదగాలని గురి పెట్టుకున్నాను, కానీ అంతకంతకు దిగజారిపోయానయ్యా. ఒకవేళ అలాంటి స్థితి నీకుంటే అడుగు. దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో కార్యాలు చేసేవాడై ఉన్నాడు. ఆమేన్. లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ హెవెన్లీ మదర్. దేవా, నాతో మాట్లాడినందుకు, నన్ను దర్శించినందుకు వందనాలు. ఇదిగో ఈరోజు నువ్వు నింపయ్యా, నన్ను అభిషేకించు. కొత్త తలాంతులు, కొత్త ఆలోచనలు, కొత్త బుద్ధి, కొత్త మనస్సు, నూతన హృదయం నాకు దయచేయి. దయగలిగిన నీ కార్యాలు బలంగా నా జీవితంలో జరిగించు. ఆశగా అడుగుతున్నాను, ఆసక్తితో అడుగుతున్నాను. ఒక బలమైన అభిషేకంతో నన్ను అభిషేకించు. నాలో నా అభిషేకం నా జీవితాన్నే మార్చివేయినట్లుగా చెప్పండి. నాలో ఉన్న అభిషేకం నా జీవితాన్నే మార్చివేయినట్లుగా అంతగా నన్ను నింపనడుగో. ఇక నీ కొరకు ఉంటాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ బిడ్డగా, నీ సొత్తుగా వాడబడతాను. ప్లీజ్ లెట్ మీ గివ్ అన్ ఆపర్చునిటీ. తండ్రి, నీ బిడ్డలను బట్టి వందనాలు. బిడ్డల జీవితాల కార్యాలు దయచేసి దీవెనకరమకు పాత్రగా మీరు నిలబెట్టి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొని మీ కృపను, సమాధానాన్ని మధ్యాహ్నం మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునితో మాట్లాడుంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తామా? ఆమేన్.